మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ పెడుతూ ఉంటుంది. దీనివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు లెక్కలేనివి. అయితే ఎందుకు అసలు నిద్రలేమి సమస్య, కారణాలు ఏంటి, మరి చక్కగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యస్మితల్లి. గురూజీ, నిద్ర పట్టాలంటే మందులు వేసుకోవడం అంటే ఇంకా దానికన్నా ఇంకొకటి ఉండదు, ఇంకా అదే ఎండ్ అనుకోవాలి. సో అసలు ఏంటి నిద్రలేమి సమస్య, ఎందుకు నిద్ర పట్టదు అసలు? సో మరి నిద్ర చక్కగా పట్టాలంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? మనం తీసుకుంటున్నటువంటి ఆహారం స్వభావ సిద్ధమై ఉండాలి. స్వభావ సిద్ధం మీరు తీసుకుంటున్నట్టు ఏం తింటున్నారు మీరు గమనించుకోండి. మీరు ఏం తింటున్నారు? మీరు ఫ్రైడ్ రైస్ తిన్నారు. ఫ్రైడ్ రైస్లో ఏం స్వభావం ఉంటుంది? ఏమి ఉండదు. ఫ్రైడ్ ఉంటుంది, ఏదో క్యారెట్ వేస్తారు, బీట్రూట్ వేస్తారు, లేదా చిల్లీ చికెన్ వేస్తారు, లేకపోతే నెంబర్ ఆఫ్ రైస్ను ఫ్రై చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ గురూజీ? అసలు కాదు, తప్పు. అసలు అన్నాన్ని కాల్చడం అనేది చాలా తప్పు, చాలా తప్పు. అది అసలు అక్కడే తెలిసిపోతుంది ఫ్రైడ్ రైస్ అంటేనే. లోపల మనస్సు కూడా ఫ్రైడ్ అవుతుంది, ఎందుకంటే అన్నం తెల్లగా ఉంటుంది. మనసు మనం తీసుకునే ఆహారాన్ని మనస్సుకి ప్రధానంగా తీసుకుంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఫ్రైడ్ రైస్ దాంట్లో వాడు వెనిగరు, సోయా సాసు, అజినోమోటో, ఇక 100 రకాలు యాడ్ చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తారు. మీకు నిద్రలేమి ఉంది, ఇన్సోమేనియా సమస్య ఉంది, మీకు కాన్స్టిపేషన్ ఉంటుంది, మీకు రెస్పిరేటరీ ఆస్తమా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలు. మీ మనసు చెడిపోవడానికి మీరు తీసుకుంటున్నటువంటి ఆహారం ప్రధానమైనటువంటి కారణం. బాగాలేదు అన్నప్పుడు తిండి మానేయాలి. మనసు బాగాలేదన్నప్పుడు లంకణం పరమౌషధం. ముందు ఫస్ట్ ఆ వేస్ట్ మెటీరియల్ బయటకు వెళ్ళిపోద్ది, అప్పుడు ఆటోమేటిక్గా మనసు కుదిరిపడుతుంది. మనసు బాగాలేదన్నప్పుడు అస్సలు తినకూడదు. ఎంత ఉపవాసం ఉంటే అంత మంచిది. అప్పుడు నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు నిద్ర పట్టడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇక్కడ పాలు చంద్రుడికి సంబంధించింది, నిద్ర కూడా చంద్రుడికి సంబంధించింది. మీరు మీ లైఫ్ని అంటే ఇప్పుడున్నటువంటి ఈ బిజీ లైఫ్లో వెస్టర్న్ కంట్రీ మీద ఆధారపడి జీవిస్తూ డే అంతా వర్క్ చేస్తూ నైట్ అంతా వర్క్ చేస్తూ డేలో నిద్రపోతాం. అంటే మన సిస్టమ్ ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడ సూర్యోదయ సూర్యాస్తమయాలు ఫాలో అవ్వట్లేదు, అందుకని మీ సిస్టమ్ పాడైపోయింది. మీకు డ్యూటీలు మారినాయి. మీకు డ్యూటీ మారిన తర్వాత మీ బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని. ఇదే అలవాటైపోయింది, కంటిన్యూ ఇదే రోగం అయిపోతుంది. ఒక అమెరికా వెళ్ళి వేరే కంట్రీ వెళ్ళి ఒక వారం 10 రోజులు ఉండి ఆ 2-3 రోజులు ట్రావెల్, ఆ జెట్ లాగే మీకు పోవడానికి వారం రోజులు పడుతుంది కదా. అలాంటిది నెలలు మీరు నైట్ లైఫ్ని డేగా వర్క్ చేసి ఉదయం 4 గంటలకు 5 గంటలకు పడుకుని 11 గంటలకు లేచి లంచ్ చేసి ఈవినింగ్ వరకు ఆ జీవితం వ్యర్థం. మీరు అలా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు తినకుండా వర్క్ చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ ప్రధానంగా పాలు తీసుకోవటం మానేశారు అందరూ. మనసుకు సంబంధించినటువంటిది పాలుని తీసుకోవటం మానేశారు. ఎందుకంటే పాల మీద చాలా రకాల కథనాలు, తీసుకోవాలి తీసుకోకూడదు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఇట్లా చాలా రకాలు చెప్పారు. అది అంటే స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలుని డిమాండ్ చేయండి, సప్లై పెరుగుతుంది. ఆవు పాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే మనం వాడే ఆహారాల్లో నెయ్యి అనేది మనకి చాలా అద్భుతమైనటువంటి వరం. మనకి వేదం ఏం చెప్పిందంటే మాంసం వృద్ధతే మాంసం, అంటే మాంసాహారం తింటే మాంసం వృద్ధి చెందుతుంది. ఒట్టి మాంసం వృద్ధి చెందుతుంది అంతే. మాంసం వృద్ధతే మాంసం, మృతం వృద్ధతే మృతం. అదే అది మృత కణం. ఏదైతే తింటున్నామో అది దాన్ని వృద్ధి చేసుకుంటుంది. శాస్త్రం చెప్పింది ఘృతం వృద్ధతే బుద్ధి అంది. నెయ్య మీ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది, వృద్ధి చేస్తుంది. ఇప్పుడు డాక్టర్స్ కూడా నెయ్యి ఒకప్పుడు తినొద్దన్నారు, ఇప్పుడు తినొచ్చు అని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా తెలియదు, ఏదో రీసెర్చ్ చేస్తారు. కానీ ఇది ఎప్పుడో శాస్త్రం వేదాల్లో కానీ మనకి ఉపనిషత్తులు పురాణాల్లో మనం ఒక మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనేది శాస్త్రం రాసిపెట్టింది. అంటే మీరు చేస్తున్న పనుల ప్రకారం మీరు ఎలా ఉండాలి. అందుకని ఏంటంటే మనం ప్రధానంగా ఆవునేతిని ఎక్కువ వాడుకోవాలి. ఇన్సోమేనియాతో బాధపడేవాళ్ళు పాలని ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా మీకు ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తుంది అన్నప్పుడు గసగసాలు వాడటం విన్నారమ్మా? తెలుసా గసగసాలు దేనికి వాడతారు? సమ్ కూరల్లో అట్లా వాడుతూ ఉంటారు. అంటే మీ ఉన్న జనరేషన్లో గసగసాల గురించి పెద్దగా తెలియదు.
గసగసాలు అనేవి మనకి ఊర్లలో వెళ్ళినప్పుడు చేపల కూరకి చాలా బాగా వాడతారు. అది చిన్నగా ఉంటాయి గసగసాలు, దాన్ని నూరుతారు. గసగసాలు మంచి నిద్రకి దోహదం చేస్తాయి. అంటే మనం తీసుకునే ఆహారం అది మాంసాహారం, కానీ దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చాలి అని ఈ ఔషధాలు, అంటే దాంట్లో చేపల కూర వండేటప్పుడు ఏం చేస్తారు, గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, ఇవి దానికి చేపల కూరకి మసాలా, అంటే దాంట్లో చెడు గుణం ఉంది, ఇవి వాడడం ద్వారా అది కొంతగా తగ్గుతుంది. అది మళ్ళీ మాంసానికి వెళ్ళినప్పుడు ఇక్కడ గసగసాలు వాడరు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ఇవి వాడతారు. అంటే ఆ వండుతున్న కూరకి తగ్గట్టుగా దాని స్వభావాన్ని మార్చుకోవడానికి వీటిని వాడతారు. అంటే ఇక్కడ గసగసాలు మనకి నిద్రకి ఉపయోగపడతాయి. కొంచెం నిద్ర లేమితో బాధపడే వాళ్ళు గసగసాలని దోరగా వేయించి ఒక మూట కట్టి వాసన చూస్తూ ఉంటారు. దాన్నే మనం పటికి బెల్లంతో పొడి చేసుకుని, ఒక స్పూన్ పటికి బెల్లం పొడి, ఒక స్పూన్ గసగసాల పొడి రెండు కలిపి ఒక పావు టీ స్పూన్ పాలల్లో కలుపుకొని తాగితే మంచి నిద్ర వస్తుంది. పావు టీ స్పూన్ పాలల్లో పావు టీ స్పూన్, అంటే ఒక స్పూన్ చేసి పక్కన, అంటే కొలత సమభాగాలుగా ఉండాలి. ఒక 50 గ్రామ్స్ గసగసాలు, ఒక 50 గ్రామ్స్ పటిక బెల్లం దోరగా వేయించి ఇవి రెండు కలిపి పొడి చేసి ఒక సీసాలో పెట్టు, పాలల్లో ఒక పావు టీ స్పూన్ కలుపుకుంటే, అంటే దాంతో నల్లమందు అని విన్నారా, కొంచెం మొత్తుగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని వాడుతూ తయారు చేసే వంటే అది డ్రగ్స్కి సంబంధించి మిస్యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి మనం గసగసాలని ఇలా వాడుకుంటే దాంట్లో ఆ నిద్రకి ఉపయోగించేటువంటి నల్లమందు తత్వం ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. సో గురూజీ, ఇలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి చక్కటి నిద్ర కోసం. అంతేకాదు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి, మంచి ఆలోచనలు ఉండాలి మీరు చెప్పినట్లుగా. సో శారీరక శ్రమ అనేది కూడా హెల్తీగా ఉండాలి. మార్నింగ్ టైంలో మనం డే టైం అనేది శారీరక శ్రమ ఈ వర్క్ ప్లేస్లో ఉండడం అట్లా ఉన్న నైట్ అనేది నైట్ నిద్ర కోసం ఉపక్రమించాల్సిందే. జనరల్గా ఇలాంటి నైట్ షిఫ్ట్లు ఇలా ఉండడం వల్ల మొత్తం క్లాక్ అంతా పాడైపోతుంది, బయోమెట్రిక్ క్లాక్ మొత్తం పాడైపోతుంది. అందుకని అలా ఉండాల్సి వచ్చినప్పుడు తేలికగా జీర్ణం అయిపోతూ మీకు ఎనర్జీని ఇచ్చేవే తినాలి తప్ప బిర్యానీలు, బిస్కెట్లు, టీలు ఇలాంటివి తినకూడదు. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా మీరు ఆ పడుకునేది, అంటే మీకు 1 అవర్ పడుకుంటే 8 అవర్స్ స్లీప్ని ఫుల్ఫిల్ చేసేదై ఉండాలి. మంచి స్లీప్, హెల్దీ స్లీప్ అయితే. అందుకని శారీరక వ్యాయామం చాలా అవసరం. డేలో ఎక్కువసేపు పడుకుని ఉండడం కన్నా 1 గంట శరీరానికి వ్యాయామం ఇచ్చి పడుకుంటే, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత శరీరం రిలాక్స్ తీసుకుంటుంది. ఆ రిలాక్స్లో 1 అవర్లో 8 అవర్స్ స్లీప్ వచ్చేస్తుంది. అది మెడిటేట్ చేయడం అలవాటు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. నిద్రలేమి సమస్య వల్ల చాలా రకాల అనర్థాలే జరుగుతున్నాయి, చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మైండ్ బాగోదు, సో అలసటగా ఉంటుంది, వర్క్ చేయలేరు, అండ్ రకరకాల బీపీలు, షుగర్లు ఇలాంటివి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మటుకు దీనివల్లే వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. పూర్తిగా మాంసాహారాన్ని విడిచిపెట్టేయాలమ్మా. ఎవరైతే ఇన్సోమేనియాతో ఉన్నారో వాళ్ళు పూర్తిగా మాంసాహారాన్ని విడిచిపెట్టేసి సాత్విక ఆహారానికి వచ్చేస్తే వాళ్ళకి ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశం. ఎస్, ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. అందరు కూడా పాటించాలని కోరుకుందాం, ఎందుకంటే అందరికీ నిద్రలేని సమస్య ఉంది కాబట్టి. హోమ్ రెమెడీస్ కూడా చాలా చక్కగా చెప్పారు. సో న్యాచురల్ వేస్లో నిద్ర కోసం చక్కటి హోమ్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మితల్లి.